ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మే 2026లో జరిగిన నీట్ పరీక్ష స్కామ్ గురించి మనం విశ్లేషించబోతున్నాం. నిజానికిది కేవలం ఒక సామాన్య పేపర్ లీక్ మాత్రమే కాదు, ఏకంగా 22 లక్షల మంది వైద్య విద్యార్థుల కలలను, భవిష్యత్తును తలకిందులు చేసిన ఒక భారీ ఇన్వెస్టిగేటివ్ డ్రిల్. ఒక చిన్న మెసేజ్తో మొదలై ఏకంగా దేశవ్యాప్త పరీక్ష రద్దు వరకు దారితీసిన ఆ అత్యంత షాకింగ్ నిజాలేంటో ఈ విశ్లేషణలో ఆధారాలతో సహా మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఈ విశ్లేషణలో అసలు ఆ వాట్సాప్ మెసేజ్ ఎక్కడ్నుంచొచ్చింది, ఆ పేపర్ లీక్ దారి ఎలా సాగింది, ఇందులో ఉన్న కీలక వ్యక్తులు ఎవరు, వాళ్లమీద ఉన్న ఆరోపణలేంటి, అలాగే ఈ రద్దు వల్ల జరిగిన అపారమైన నష్టమేంటి, వీటన్నిటినీ మించి నేటి విద్యార్థులకు ప్లాన్ బి అనేది ఎందుకు అత్యవసరం అనే విషయాలను మనం వరుసగా చూద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, రాజస్థాన్లోని సికార్లో ఒక పీజీ హాస్టల్ నడుపుతున్న వ్యక్తి ఉన్నాడు. మే 2వ తేదీ రాత్రి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న తన కొడుకు నుంచి అతనికి ఒక వాట్సాప్ ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మరుసటి రోజు జరగబోయే నీట్ పరీక్షకు సంబంధించిన 300 అత్యంత రహస్యమైన, సున్నితమైన ప్రశ్నలున్నాయి. అయితే ఆ తండ్రి మరుసటి రోజు పరీక్ష పూర్తయిన తరువాత దాన్ని నిర్ధారించుకోవడానికి ఆ పేపర్ను ఒక స్థానిక కోచింగ్ టీచర్కి చూపించాడు. ఇక్కడే మనం గమనించాల్సిన ఒక షాకింగ్ నెంబరుందండి. 135. అవును, అసలు పరీక్షలోని 180 ప్రశ్నలలో సరిగ్గా 135 ప్రశ్నలు ఈ వాట్సాప్ ఫైల్తో అక్షరం పొల్లుపోకుండా మ్యాచ్ అయ్యాయి. అందులో 90 బయాలజీ ప్రశ్నలు, 45 కెమిస్ట్రీ ప్రశ్నలు ఎలాంటి బ్రేక్ లేకుండా, ఒక కామా లేదా ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా యథాతథంగా దిగిపోయాయి. ఒక్కసారి ఊహించండి, ఇది ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో. ఇది చూసి కంగారు పడిన ఆ తండ్రి వెంటనే ఈ ఆధారాలతో సికార్లోని ఉద్యోగ్నగర్ పోలీస్ స్టేషన్కు పరుగెత్తాడు. కాని అక్కడ పోలీసులేమన్నారో తెలుసా? వదంతులు వ్యాప్తి చేయకండి అని చెప్పి అతన్ని తేలిగ్గా కొట్టిపారేసి వెనక్కి పంపేశారు. ఇక లాభం లేదనుకుని అతను నేరుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏకి ఫిర్యాదు చేయడంతో ఆ తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు రాజస్థాన్ పోలీసుల ద్వారా ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాక ఈ పేపర్ అసలు ఏ ప్రాంతాలు తిరిగింది అనే భౌగోళిక కోణాన్ని తవ్వడం మొదలుపెట్టాయి. రాజస్థాన్కి చెందిన స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అంటే ఎస్ఓజీ దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఆ వాట్సాప్ మెసేజ్ పైన ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అనే ట్యాగ్ స్పష్టంగా కనిపించింది. దాన్ని బట్టి వాళ్లకు అర్థమైన విషయమేంటంటే, ఇది కేవలం ఒకరిద్దరికి మాత్రమే చేరిన పేపర్ కాదు, దీని వెనక ఒక చాలా పెద్ద, పకడ్బందీగా నడుస్తున్న ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందని. ఈ లీక్ దారి అచ్చం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ముందుగా మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ నుండి ఈ పేపర్ లీక్ అయింది. ఎవ్వరికీ చిక్కకుండా ఉండటానికి పోర్టబుల్ హై డెఫినిషన్ స్కానర్లను వాడారు. పైగా డేటా బదిలీని దాచటానికి నాసిక్ శివార్లలో ఏకంగా ఒక షాడో సర్వర్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆ పేపర్ గుర్గాన్ చేరుకుంది. అక్కడ అసలు ప్రశ్నలతో పాటు బయట ప్రశ్నలను కలిపి ఒక 410 ప్రశ్నల గెస్ పేపర్ను తయారుచేశారు. అక్కడి నుండి రాజస్థాన్కు, ఆ తర్వాత సికార్లోని వందలాది మంది విద్యార్థులకు ఇది చేరిపోయింది. సరే, ఇదంతా ఒకెత్తైతే ఈ కుంభకోణం వెనక జరిగిన ఆర్థిక లావాదేవీలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నాసిక్లో కేవలం 1 లక్ష రూపాయలతో మొదలైన ఈ బేరం గుర్గావ్లో 15 లక్షలకు, రాజస్థాన్ వచ్చేసరికి 30 లక్షలకు చేరింది. చివరికి సికార్లో ఏజెంట్ ఒక్కొక్క విద్యార్థికి ఈ పేపర్ను 50,000 రూపాయల చొప్పున అమ్ముకున్నాడు. ఏమాత్రం సంబంధం లేని రాష్ట్రాల సరిహద్దు దాటి ఈ ఆర్థిక సామ్రాజ్యం ఎలా వ్యాపించిందో, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో వీళ్లు ఎలా వ్యాపారం చేశారో ఈ లావాదేవీలు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం యొక్క కాలక్రమం చూస్తే ఇదంతా ఎంత శరవేగంగా జరిగిపోయిందో అర్థమవుతుంది. ఏప్రిల్ చివరిలో నాసిక్లో లీక్ మొదలైతే ఏప్రిల్ 26 కల్లా రాజస్థాన్కి వచ్చేసింది. ఇక పరీక్షకు సరిగ్గా ముందు రోజు అంటే మే 2న వాట్సాప్ ద్వారా బయటపడింది.
చివరికి ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ప్రజా ఒత్తిడి మరియు దర్యాప్తు సంస్థల రిపోర్ట్స్ తర్వాత దేశ చరిత్రలోనే తొలిసారిగా మే 12న ఎన్టీఏ ఈ జాతీయ స్థాయి పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇక అసలీ స్కామ్ వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరు? ప్రభుత్వ సంస్థలు ఏం చెబుతున్నాయి? ఈ రెండు కోణాలను మనం నిష్పాక్షికంగా చూద్దాం. ఒకవైపు దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు ఏజెన్సీల నుండి పూర్తిగా విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు దినేష్ మరియు మాంగిలాల్ బివాల్. దర్యాప్తు నివేదికల ప్రకారం వీళ్లు 30 లక్షలకు పేపర్ను కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో దినేష్కు అధికార పార్టీ యువజన విభాగంతో సంబంధాలున్నాయని, ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో ఫోటోలున్నాయనే వార్తలు వచ్చాయి. వీరికి పరీక్షకు 1 నెల ముందే లీక్ గురించి తెలుసని సాక్షాత్తు ఎస్ఓజీ చెబుతోంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గత ఏడాది ఇదే కుటుంబానికి చెందిన 4 పిల్లలు ఒకేసారి నీట్ క్లియర్ చేయడం. మనమిక్కడ ఎవరి పక్షం వహించడం లేదు, కాని దర్యాప్తులో బయటపడిన ఈ యాదృచ్ఛిక సంఘటనలు వ్యవస్థ పనితీరుపై ఎన్నో. ఇక్కడ చూడండి, వాదనలు ఎలా విరుద్ధంగా ఉన్నాయో. ఒకవైపు రాజస్థాన్ ఎస్ఓజీ ఇది ఖచ్చితంగా ఒక భారీ వ్యవస్థీకృత అంతర్రాష్ట్ర స్కామ్ అని కుండబద్దలుగొట్టినట్లు చెబుతోంది. కానీ మరోవైపు నాసిక్ పోలీసులు అలాగే ఎన్టీఏ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. 180కి ఏకంగా 135 ప్రశ్నలు మ్యాచైనా కూడా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అసలు లీక్ జరగలేదని, అదొక పీడీఎఫ్ మాత్రమేనని చెప్పడం గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యల వల్లే కాబోలు విమర్శకులు ఎన్టీఏని నేషనల్ ట్యాంపరింగ్ ఏజెన్సీ అని ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తుంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుకొస్తుంది. ఇది కొత్తేమీ కాదు. 2024లో కూడా సరిగ్గా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పట్లో కొంతమందికి ఎందుకిచ్చారో తెలియని గ్రేస్ మార్కులు కలపడం వల్ల ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 పర్ఫెక్ట్ స్కోర్లు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగినా వ్యవస్థాగతంగా ఎలాంటి ప్రక్షాళన జరగలేదు. ఆ పర్యవసానమే మళ్లీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిస్థితి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంతవరకు మనం ఈ స్కామ్ ఎలా జరిగింది, విచారణలేంటి అనేది చూశాం. కానీ ఒక్కసారి కాస్త ఆగి దీనివల్ల జరిగిన అసలైన నష్టమేంటో మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పరీక్ష రద్దు కాదండి. ఇది లక్షలాది మంది ఆశల మీద, వాళ్ల కుటుంబాల ఆకాంక్షల మీద పడిన కోలుకోలేని దెబ్బ. 22 లక్షలు. అవును, ఇదేదో ఒక పేపర్ మీదున్న సంఖ్య కాదు. రాత్రిపగలు కష్టపడి చదివిన 22 లక్షల మంది విద్యార్థుల కష్టమిది. తమ నిద్రను, స్నేహితులను, వినోదాన్ని, మానసిక ప్రశాంతతను త్యాగం చేసి సంవత్సరాల తరబడి ఒకే ఒక్క పరీక్ష కోసం ప్రాణాలు పెట్టి చదివిన వాళ్లు వీరంతా. ఇప్పుడు వాళ్ల తప్పు ఏమీ లేకుండానే వాళ్లందరూ మళ్లీ పరీక్ష రాయాల్సిన దుస్థితి దాపురించింది. విద్యార్థులకు ఎగ్జామ్కు మేం ఫీజు తీసుకోము అని ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ వాళ్లు పడిన మానసిక వేదనను, ఆ స్ట్రెస్ను ఎవరైనా ఉచిత ఎగ్జామ్తో వెనక్కివ్వగలరా? కొందరు వ్యక్తులు తమ దగ్గరున్న డబ్బు చూసుకుని అడ్డదారిలో లంచాలిచ్చి లక్షలాది మంది నిజాయితీగల విద్యార్థుల కష్టాన్ని ఈ విధంగా మోసం చేయటం నిజంగా గుండెను పిండేసే విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి? వ్యవస్థలో ఉన్న తప్పులను ఎత్తిచూపుతోనే మన భవిష్యత్తును మనం ఎలా కాపాడుకోవాలి? అందుకే ప్లాన్ బి అనేది నేటి విద్యావ్యవస్థలో అత్యంత కీలకం. ఆ ప్రత్యామ్నాయాల అన్వేషణ గురించే ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఈ మూల సమాచారంలో ఒక అద్భుతమైన వాక్యం ఉందండి. సామర్థ్యం కోసం చదవండి, విజయం దానంతట అదే వస్తుంది. ఈ వాక్యాన్ని ప్రతి విద్యార్థి తమ మనసులో నాటుకోవాలి. కేవలం ఒకే ఒక్క పరీక్ష ఎవరి భవిష్యత్తును శాశ్వతంగా నిర్ణయించలేదు. ఒకే పరీక్ష మీద జీవితాన్ని మొత్తం పణంగా పెట్టడం ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో చాలా ప్రమాదకరం. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. కేవలం డాక్టర్ లేదా ఇంజనీర్ మాత్రమే కెరియర్ అని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇక్కడ ఇవ్వబడిన డేటా ప్రకారం ఈ సంప్రదాయ రంగాలను దాటి 100కు పైగా అద్భుతమైన ప్రత్యామ్నాయ కెరియర్ మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. డేటా సైన్స్, డిజైన్, సస్టైనబిలిటీ లేదా స్పోర్ట్స్ అనలిటిక్స్ ఇలా ఎన్నో రంగాల్లో అనంతమైన అవకాశాలున్నాయి. విద్యార్థులు తమ అభిరుచికి తగ్గట్లుగా ఈ ప్లాన్ బి ఆప్షన్లను అన్వేషించడం ఇప్పుడు ఎంతైనా అవసరం. చివరిగా ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇలాంటి వ్యవస్థాగత వైఫల్యాలు మళ్లీ జరుగుతున్న కాలంలో రాబోయే తరం విద్యార్థులు తమ భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి? విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని గట్టిగా డిమాండ్ చేయడం ఒకవైపు ఉంటే, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవడం మరోవైపు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.
ఈ ప్రశ్న మీ మదిలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాం. నమస్కారం.